अभी आप देख रहे हैं तेलंगाना समाचार। ధాన్యాన్ని త్వరగా తరలించాలి. లారీల సంఖ్య పెంచాలి. కొనుగోలు కేంద్రాల్లో పరిశీలించిన అనురాగ్ జయంతి. కొనుగోలు కేంద్రంలో సేకరించిన ధాన్యాన్ని త్వరగా తరలించాలని కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశించారు. చందుర్తి మండలంలోని మరిగడ్డ, మల్యాల, రుద్రంగి మండల కేంద్రంలోని ధాన్యం కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్ భీమ్యా నాయక్తో కలిసి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ అనురాగ్ జయంతి ఆయా కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పలను పరిశీలించి రైతులకు మాట్లాడారు. ఎన్ని ఎకరాల్లో సాగు చేశారు, ఎంత దిగుబడి వచ్చింది, ఖరీఫ్లో ఎంత, యాసంగిలో ఎంత దిగుబడి వచ్చిందో అడిగి తెలుసుకున్నారు. కొనుగోలు కేంద్రాల వసతులపై ఆరా తీశారు. వరి కాకుండా ఇతర పంటలు సాగు చేస్తున్నారా లేదా అని అడిగి తెలుసుకున్నారు. మర్రిగడ్డ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కుప్పల, ధాన్యం కాంటాలు, తేమ యంత్రాలు రిజిస్టర్ తనిఖీ చేశారు. ప్యాడీ క్లీనర్లు, టార్పలిన్లు ఉన్నాయా లేదా అని కొనుగోలు కేంద్రాల నిర్వాహకులను కలెక్టర్ ఆరా తీశారు. అనంతరం కలెక్టర్ అనురాగ్ జయంతి మాట్లాడారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొనుగోలు వేగంగా పూర్తి చేయాలని, సేకరించిన ధాన్యాన్ని వెంటనే తరలించాలని సూచించారు. లారీల సంఖ్యను పెంచాలని, రైస్ మిల్లుల్లో అన్లోడ్ త్వరితగతిన చేయాలని ఆదేశించారు. రైతులకు ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని సూచించారు. ఇక్కడ జిల్లా పౌర సరఫరాల శాఖ అధికారి జితేందర్ రెడ్డి, జిల్లా పౌర సరఫరాల మేనేజర్ జితేంద్ర ప్రసాద్, తహసీల్దార్లు శ్రీనివాస్, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.